జనంపై ఎక్కుపెట్టిన ఆయుధం దురహంకారంపై గొంతెత్తిన స్వర్ణ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని బీజేపీ పార్టీ జిల్లా కౌన్సిలర్ నెంబర్ వ్యాస లక్ష్మీనారాయణ అన్నారు. సోమవారం రోజున అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి కార్యకర్తలతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడారు. అదే ప్రభుత్వంలో ఉన్న నెహ్రూ గాంధీ వల్ల అత్యవసరంగా ప్రెషర్ తోటి ఆ రోజు రిజైన్ చేయాల్సిన అవసరం వచ్చింది అంటే అది కాంగ్రెస్ వల్ల అని చెప్పేసి గుర్తు చేసుకోవాలి. అంతేకాకుండా 1952 మళ్ళీ 1954లో 2 సార్లు అంబేద్కర్ గారు పోటీ చేసే లోక్సభలో 2 సార్లు కూడా వారికి ప్రత్యర్థిగా నిల్చోబెట్టి కాంగ్రెస్ వాళ్ళు అంబేద్కర్ గారిని ఓడించారు. దీనికంటే పెద్ద అవమానం అంబేద్కర్ గారికి ఏది లేదని చెప్పేసి ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మీరు చూసుకుంటే భారతరత్న అవార్డు అనేది ఒక ప్రధానమంత్రి రాష్ట్రపతికి సిఫార్సు చేసుకోవాలి. అయితే నెహ్రూ ప్రధానమంత్రి ఉన్నప్పుడు తనకు తానే తన పేరు ప్రస్తావిస్తూ భారతరత్న కావాలని చెప్పేసి మన రాష్ట్రపతికి సిఫారసు చేసిండ్రు. అదేవిధంగా 1975లో ఇందిరాగాంధీ ప్రధానమంత్రి ఉండగానే తన పేరును ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి భారతరత్న కోసం ప్రస్తావించింది. వాళ్ళు ఫ్యామిలీ పాలిటిక్స్, డైనాస్టిక్ పాలిటిక్స్ తోటి వాళ్ళ పేర్లను వాళ్ళు భారతరత్నగా వాళ్ళు అవార్డులు ఇస్తున్నారు. కానీ బతికుండగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి భారతరత్న ఇవ్వలేదని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇంతకంటే పెద్ద అవమానం కాంగ్రెస్ వాళ్ళు ఇంతకంటే పెద్ద అవమానం చేశారని చెప్పేసి ఈ సభాముఖంగా చేస్తున్నాను. అంతేకాకుండా మరి భారతీయ జనతా పార్టీ బాబాసాహెబ్ గారికి ఎటువంటి కీర్తి ఇచ్చిందో ఇప్పుడు చెప్పాలని చూస్తున్నాను. 1990లో అప్పటి వికే సింగ్ గారి అధ్యక్షన భారతీయ జనతా పార్టీలో మద్దతు పలికిన పార్టీ బాబాసాహెబ్ గారికి 1990లో భారతరత్న ఇప్పించడం జరిగింది. ఇంతకంటే పెద్ద మరి కాంగ్రెస్ వాళ్ళు మేము అనుకున్నారు కదా, మరి వాళ్ళు అడుగున దళిత వర్గాల బిడ్డ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానించారు తప్ప ఎక్కడా కూడా వారిని కీర్తి పెంచాలని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈ మధ్య రిజర్వేషన్ మారుస్తామని చెప్పేసి 2024 ఎలక్షన్ లో ఊటకపు మాటలు, ఫేక్ ప్రచారాలతో కాంగ్రెస్ వాళ్ళు ఆ 99 సీట్లు గెలిచిండ్రు. వాస్తవం చెప్పాలంటే మొన్ననే డీకే శివకుమార్ గారు మీడియా ముందు చెప్పిండ్రు, అవసరం వస్తే మేము రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పేసి చెప్పాలి. మరి రాజ్యాంగం మార్చేది వాళ్ళు, కానీ భారతీయ జనతా పార్టీ మీద దుమ్మెత్తి పోస్తున్నది కాంగ్రెస్ పార్టీ. మరి ఈ రోజు అంతేకాకుండా ప్రధానమంత్రి 2014 నుంచి అధ్యక్షత వహించిన ప్రధానమంత్రి గారు 2015లో మన బాబాసాహెబ్ గారి పంచతీర్థాలుగా వారి యొక్క స్థలాలను గుర్తించడం జరిగింది. మొదటిది చైత్య భూమి, రెండోది దీక్ష భూమి, మూడోది నిర్వాణ భూమి, నాలుగోది మహానిర్వాణ భూమి, ఐదోది యూకేలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నివసించిన మన స్థానం అంబేద్కర్ హౌస్ గా దాన్ని గుర్తించి పంచతీర్థాలుగా బాబాసాహెబ్ గారి అంబేద్కర్ గారి పేరును ఖ్యాతిని పెంచుతూ వాటిని గుర్తించి పర్యాటక రంగంలో అందరికీ తెలిసే విధంగా చేసింది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మాత్రమే. మరి అదే విధంగా 2015లో మన రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవడం కూడా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోనే గుర్తించాలి. అంతేకాకుండా 2018లో